మామూలు ఎక్కడయ్యా సార్? అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు? ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. వాక్యండి సార్, డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని ముందే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాలినోళ్ళారా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందా ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. గురువా, ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించాను, వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో PF 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ చేస్తాను. సరే రెడీ చేయి, వెళ్ళు. నీలా ఇలా రా, ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు, ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం, పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు.
ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం ప్రతి రాత్రి మొదటి రాత్రే. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేపీఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. నేలా రా, లోపలికి రా. ఏమండి, లేండి, ఈ మాత్రం వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి, పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే, ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. ఏం పండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది అన్నట్టు పండు, ఆ అమ్మాయి పేరేంటి? నీలా. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పండు, నీలా నీకు బాగా పరిచయమా? సరే సరే, కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు, ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే, టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైట్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దగ్గర నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు, ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా, తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొడ వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను, ముందు డబ్బులు ఇవ్వరా. ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో.
జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదేం వద్దు. ఇదిగా తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్. రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్.